ఊసులో పడుతూ ఎందుకు వచ్చారో నాకు తెలియదు, ఏ మాట నాకు అర్థం కావట్లేదు అన్నట్టు మనం ఉండకూడదు. అందుకనే దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండకూడదండి. ఎలా ఉండకూడదండి? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్గా ఉంటారు కొంతమంది. శరీరం ఎక్కడ ఉంటుంది, ఆలోచన ఎక్కడో ఉంటుంది. నేను ఇంటి దేవుని మందిరంకి వచ్చాను, తొలిపేశాను లేదా, సో మీద పాలు పెట్టాను, ఆపానా లేదా, కూర మాడిపోతుంది, ఎన్ని ఆలోచనలు ఉంటాయి. అది మా చుట్టాలతో ఫోన్లో మాట్లాడదనుకున్నాను, అడగడం మర్చిపోయారు. ఎన్ని ఆలోచనలు. మనం ఉండటం దేవుని సన్నిధిలో ఉంటాం, కానీ ఆలోచనలు ఎక్కడ ఉంటాయి, ఎక్కడో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని మందిరంకి వచ్చిన మనము ప్రాణాత్మ దేహములతో దేవుణ్ణి ఆరాధించవలసిన వారు ఉన్నాం. అందుకని ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ను ఆరాధించాలని దేవునికి లేఖనాలు శ్రమిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు ఏ రోజు అంటే ఫ్రెండ్షిప్ డే. చెప్పండి, మీ పక్కన వాళ్ళు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పండి. మనం కూడా చెప్పండి, ఎంత బ్రదర్స్ ఉన్నారో చెప్తారు. చెప్పండి, మీ పక్కన వాళ్ళు చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పండి. మంచిది, మంచి. ఏంటంటే స్నేహితుల దినోత్సవం. ఏ దినోత్సవం అండి? స్నేహితుల దినోత్సవం. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది స్నేహితులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది స్నేహితులు ఉన్నారు. మరి దేవునితోనే స్నేహం చేసిన వారు ఉన్నారు. దేవుని పెట్టాలి. ఈరోజు కొన్ని విషయాలు మనం చూసుకుందాం. తర్వాత దేవుని ఆత్మతో సత్యంతో ఆనందించారు. ముందు వచ్చిన కథ చెప్తాను, గమనించారు. చిత్తు కట్టుకోండి. రోడ్డు ఎవరు డాబాబు చేతి కట్టుకోండి. ఒక చిన్న కథ చెప్తారు. ఒక అడవిలోనంట ఒక ఏనుగు, ఒక ఎలక. ఏమన్నాయండి చెప్పాలందరూ? ఒక ఏనుగు. ఏనుగు ఎలా ఉంటుంది? నాకులా ఉంటుందా? లావుగా బలంగా ఉంటుంది. ఎలక ఎలా ఉంటుంది? ఎలకొచ్చామనంట, ఏనుగు ఏనుగు నేను నీతో స్నేహం చేస్తాను. ఏమంటే చెప్పండి, ఏనుగు ఏనుగు నేను నీతో స్నేహం చేస్తానంటే ఏనుగు వచ్చి నువ్వెస్తా, నేను బతుకెళ్తాను. నాలో సగం కూడా లేవు, నీకంటే 1,00,000 రెట్లు ఎక్కువ నేను. నాతోనే స్నేహం, నీకు నాకు కూడా పోవాలి. నడచెదను తన అడుగు జాడలలో, నడచెదను లోకము విడచి సిలువను మోసి, లోకము విడచి సిలువను మోసి, ప్రభుని వెంబడింతును. స్వరమును వినుచు, స్వరమును వినుచు, కాపరి స్వరమును వినుచు,